మా చిన్నప్పుడు హాస్టల్ అంటే ఓ 2-3 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక చాపేసుకొని పడుకోవడానికి తగినటువంటి ప్లేసు, ఒక ఇనప పెట్టె, వెనకాల ఒక చిన్న అర ఉంటది. అక్కడ బట్టలు పెట్టుకోవాలి. ఇందులో ముఖ్యమైనవి పెట్టుకోవాలా. అట్లాగే దాంట్లో ఉండేది హాస్టల్స్ అనేది ఒకనాడు నడిచినాయి. అది ప్రభుత్వ హాస్టల్స్. ప్రైవేట్ హాస్టల్స్ ఆ తర్వాత కాలంలో వచ్చిన తర్వాతన ఓ మంచము, ఒక 4-5 మంచాలు అట్లాగా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూస్తే మనం ప్రైవేట్ హాస్టల్స్లో వచ్చేటప్పటికి మన విద్యాసంస్థలు, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో 4 ఉండేటటువంటి రూము, 3 ఉండే రూము, 2 ఉండే రూము, సింగిల్గా ఉండే రూము, డబ్బులు బట్టి మనం పెట్టుకునే దాన్ని బట్టి మనకు అక్కడ కేటాయిస్తున్నటువంటిది ఉంది. అదే సందర్భంలో భోజనం అక్కడ ఓ చోట ఇదంతా ఉంది. అయితే ఉద్యోగాల కోసం ఇతర వాళ్ళకి వెళ్తాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ మధ్యకాలంలో ప్రైమ్ 9కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఎక్కడ ఉండాలో తెలియక పీజీ అంటున్నారు. హాస్టల్ కాకుండా పీజీ అంటే, అంతకుముందు పీజీ అంటే ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఒక ఇంట్లో 3-4 ఉంచుకుని వాళ్ళు భోజనాలు అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మనం డబ్బులు ఖర్చు పెట్టేటటువంటిది. ఈ హాస్టల్తో పోల్చుకుంటే కొంచెం మంచిగా మనకు ఒక ఇంటిలాగా ఉంటుంది అన్నటువంటిది. ఇది కాస్త క్రమంగా పోయి పీజీనే హాస్టల్, హాస్టలే పీజీ, హాస్టల్కే పీజీ అని పేరు పెట్టేస్తున్నారు. ఇందులో మహిళల హాస్టలు, మగవాళ్ళ హాస్టలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైతే ఇదివరకు క్రాఫ్ట్లు చేయడం, గడ్డాలు చేయడం ఇదంతానేమో మగవాళ్ళకి హెయిర్ సెలూన్ షాపు, ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ ఉండేది. ఇప్పుడు యూనిసెక్స్ సెలూన్స్ అని ఎట్లా వచ్చినాయో అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రధాన నగరాల్లో, ఎక్కడో బెంగళూరులో, చెన్నైలో వచ్చినాయి. ఈ మధ్యన హైదరాబాద్లో కూడా వస్తున్నాయి అంటున్నారు. అదేది యూనిసెక్స్ హాస్టల్ అని కాకుండా దానికి పేరు భలే విచిత్రమైనటువంటి పేరు పెట్టారు, కోలివ్ పీజీ అన్నటువంటిది. కోలివ్ పీజీ అంటే ఆడ మగ ఇద్దరూ కలిసి ఉండే సెంటర్ అనమాట. అది అక్కడే అనుకున్నాం. ఇప్పుడు ఇతర పట్టణాలకు కూడా వస్తుంది. గుంటూరులో తాజాగా ఒకటి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో దీని మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చకు వచ్చింది. ఏదో మాధురి కోలివ్ పీజీ బ్రాడీపేట అన్నటువంటి దాంతో ఇక లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ పోయి కొత్తగా ఇద్దరూ కలిసి ఉండేటటువంటి హాస్టల్సా అన్నటువంటిది చర్చకు వచ్చింది.